వన్ డేలోనే కాణిపాకం అలాగే వెల్లూరు గోల్డెన్ టెంపుల్ కవర్ చేయాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసండి. ఎలా వెళ్ళాలో ఏంటి చెప్తాను. అలాగే ఫ్యూచర్ కోసం మీరు రీల్ని సేవ్ చేసుకోండి. సో మేమైతే తిరుపతిలో ఉన్నప్పుడు కాణిపాకం వెళ్ళడం కుదరలేదు. మాక్సిమం తిరుపతి నుంచి కాణిపాకం చాలా దగ్గర. మీరు అలా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ అవ్వకపోతే ఇలా ప్లాన్ చేయండి. వన్ డేలో మీరు బోత్ టెంపుల్స్ కవర్ చేసేయచ్చు. ఫస్ట్ అయితే తిరుపతి నుంచి డైరెక్ట్ వెల్లూరు వచ్చేసండి. వెల్లూరు బస్ స్టాండ్ దగ్గర రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి అనమాట. అక్కడైతే ఫ్రెష్ అయిపోయి వెల్లూరు బస్ స్టాండ్ కి వెళ్ళి అక్కడ నుంచి కాణిపాకం అయితే స్టార్ట్ అవ్వండి. కాణిపాకం అయితే డైరెక్ట్ బస్సెస్ ఉండవు. సో మనమైతే వెల్లూరు టు చిత్తూరు వెళ్ళి చిత్తూరు నుంచి కాణిపాకం వెళ్ళాలన్నమాట. తర్వాత కాణిపాకంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ అన్న సమర్థన అయితే పెడతారు. అది తినేసి మళ్ళీ వెల్లూరు అయితే వచ్చేసండి. సో వెల్లూరు టు డైరెక్ట్ గోల్డెన్ టెంపుల్ బస్సెస్ ఏమి ఉండవు. వెల్లూరు ఓల్డ్ బస్ స్టాండ్ కి వెళ్ళాలి. మళ్ళీ బస్సెస్ కావాలంటే మేమైతే ఆటోకి వెళ్ళాం. పర్ హెడ్ వచ్చేసి 50 చార్జ్ చేశారు. అండ్ వెల్లూరు గోల్డెన్ టెంపుల్ లో ఫ్రీ దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతాయి. దాన్ని బట్టి మీ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుని వెళ్ళండి. సో నెక్స్ట్ డే వచ్చేసి అరుణాచలం అలాగే శ్రీకాళహస్తి కవర్ చేస్తున్నా చూద్దాం. అంతవరకు నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.